అసలు ఈ వెల్నెస్ యాడ్స్ మనల్ని ఎలా తమ వైపుకు తిప్పుకుంటాయి? మనం చూసే ప్రతి యాడ్ వెనుక ఒక క్లియర్ ప్లాన్ ఉంటుంది. రండి, ఈ రోజు మనం అలాంటి ఒక యాడ్ని తీసుకొని దాన్ని డీకోడ్ చేసి దాని వెనుకున్న ట్రిక్స్ ఏంటో చూద్దాం. చూడండి, యాడ్ ఎలా స్టార్ట్ అవుతుందో. జీవించు అండ్ జీవించనివ్వు. వినగానే ఏదో ఒక ఫ్రీడమ్, ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది కదా. మన దృష్టిని వెంటనే పట్టుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ హుక్ అన్నమాట. ఆ తర్వాత వెంటనే మొత్తం కంట్రోల్ మన చేతిలో పెడుతుంది. మీ ఆరోగ్యం, మీ జీవితం, మీ ఇష్టం. ఈ మాటలు వినగానే అవును కదా, ఇది నా విషయం అనిపిస్తుంది. మనల్ని పర్సనల్గా ఇన్వాల్వ్ చేయించి ఒక రకమైన బాధ్యతను మనమీదే పెడుతుంది. సరే, ఇదంతా బానే ఉంది. మరి ఈ యాడ్ ప్రకారం సంపూర్ణ ఆరోగ్యానికి దారి ఏంటి? వాళ్లు మన ముందు పెడుతున్న సొల్యూషన్ ఏంటి? అది ఎంతవరకు వర్కౌట్ అవుతోంది? పదండి, ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. ఓకే, ఇక్కడ వీళ్ళు ఇస్తున్న అతిపెద్ద ప్రామిస్ ఏంటంటే, మన బిజీ లైఫ్ స్టైల్లో ఉన్న అన్ని సమస్యలకు వాళ్ల దగ్గర ఒక్క సొల్యూషన్ ఉందట. అన్నింటికీ ఒకే పరిష్కారం. వినడానికి చాలా బావుంది కదా. మరి చూద్దాం. ఇక్కడే ఉంది అసలైన స్ట్రాటజీ. ఆ నంబర్ చూడండి, 15 రకాల ఆరోగ్య సమస్యలను ఇది పరిష్కరిస్తుందట. ఒక్క ప్రాడక్ట్లో ఇన్ని బెనిఫిట్స్ చూపించడం వెనుక ఒక సైకలాజికల్ ట్రిక్ ఉంది. ఒక లిస్ట్ ఎంత పెద్దగా ఉంటే మనం దాన్ని అంత నమ్మేస్తాం. ఇది చాలా కామన్. ఇక ఆ లిస్టు చూశారంటే అబ్బో, ఏదీ వదల్లేదు. హార్ట్ కేర్, జాయింట్ కేర్ లాంటి కామన్ ప్రాబ్లమ్స్ నుంచి లివర్ ఫంక్షన్, స్కిన్ హెల్త్ లాంటి స్పెసిఫిక్ విషయాల వరకు అన్నీ కవర్ చేసేశారు. ఇంత వెరైటీ ఎందుకు పెట్టారంటే, ఆడియన్స్లో ఎవరో ఒకడికి ఏదో ఒక సమస్య కనెక్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ అందర్నీ టార్గెట్ చేస్తున్నారన్నమాట. ఈ లిస్ట్ ఇంకా అయిపోలేదు. క్యాన్సర్ సపోర్ట్ కేర్, షుగర్ కంట్రోల్ లాంటి సీరియస్ ఇష్యూస్ను కూడా ప్రస్తావించారు. చూడండి, ఇలా చేయడం ద్వారా ఈ ప్రోడక్ట్ను ఏదో ఒక సప్లిమెంట్లా కాకుండా ఒక మిరకల్ క్యూర్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఇది మన భయాలని, మన ఆశలని టార్గెట్ చేసే ఒక తెలివైన మార్కెటింగ్ మూవ్. అసలు ఇన్ని బెనిఫిట్స్ రావడానికి కారణమేంటి? అన్ని రోగాలను నయం చేయగల ఆ మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఏమైయుంటుంది? ఏమంటారు? ఇక్కడే వాళ్లు తమ తురుపు ముక్కను బయటకు తీశారు. కలబంద అంటే అలోవెరా. కలబంద అనగానే మనకు వెంటనే ఆయుర్వేదం, న్యాచురల్, సేఫ్ అనే ఫీలింగ్ వస్తుంది కదా. మార్కెటింగ్లో దీన్నే హేలో ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక మంచి గుణం వల్ల మిగతావన్నీ కూడా మంచివిగానే కనిపిస్తాయి. ఇక్కడ కలబంద ఆ పని చేస్తోంది. సరే, కలబందను హీరోని చేసేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? బ్రాండ్ మీద నమ్మకం కలిగించాలి. మార్కెట్లో ఇన్ని ప్రాడక్ట్స్ ఉండగా మమ్మల్ని ఎందుకు కొనాలి అనే ప్రశ్నకు చాలా క్లెవర్గా ఆన్సర్ ఇస్తున్నారు. ఈ నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి 4 పిల్లర్స్ వాడుతున్నారు. 1, కలబంద బేస్ న్యూట్రిషన్. 2, ఇది సహజమైనది, సురక్షితమైనది అని చెప్పి మనలో ఉన్న భయాలను పోగొడుతున్నారు. 3, ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన బ్రాండ్ అని చెప్తున్నారు. దీన్ని సోషల్ ప్రూఫ్ అంటారు. అంటే అందరూ వాడుతున్నారు కాబట్టి మంచిదే అయ్యుంటుంది అని మనం అనుకుంటాం. ఇక ఫైనల్గా మొత్తం బాడీకి మంచిదని చెప్పి దాని వాల్యూని ఇంకా పెంచుతున్నారు. చూసారా, ఈ 4 పాయింట్స్ ఒకదానికొకటి ఎంత బలంగా సపోర్ట్ చేసుకుంటున్నాయో? ఇప్పటిదాకా ప్రామిస్లతో, వాదనలతో మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఫైనల్ స్టెప్, మన చేత యాక్షన్ తీసుకోమని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఎంత స్మార్ట్గా టోన్ మార్చారో. ఆరోగ్యంగా జీవించండి, ఇతరులను ఆరోగ్యంగా జీవించనివ్వండి అంటున్నారు. అంటే ఇది కేవలం మన పర్సనల్ విషయం కాదు, ఇదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా మారుస్తున్నారు. ఈ ప్రాడక్ట్ కొనడం అనేది ఒక మంచి పని చేస్తున్నామనే ఫీలింగ్ను క్రియేట్ చేస్తున్నారు. ఆ ఫీలింగ్ను ఇంకా బలంగా మార్చడానికి ఈ లైన్ చూడండి, మీ ప్రియమైన వారు కూడా అలా చెయ్యడానికి సహాయం చెయ్యండి. డైరెక్ట్గా మనల్ని, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయమంటున్నారు. ఇదే వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్కు బేస్. మనకు తెలియకుండానే మనం వాళ్ల ప్రోడక్ట్కు అంబాసిడర్స్గా మారిపోతాం. ఇక చివరిగా మనల్ని కన్ఫ్యూజ్ చెయ్యకుండా కొనడానికి దారులన్నీ చాలా సింపుల్గా పెట్టేశారు. కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఎలాంటి అడ్డంకులు లేవు. మన ఆలోచన కొనాలనే వైపుకి వెళ్లిన వెంటనే దానికి దారి చాలా ఈజీగా ఉండేలా చూసుకున్నారు. సో చూశారు గదా, ఈ యాడ్ అనేది ఒక పక్కా ప్లాన్తో నడిచే జర్నీ. ఒక పెద్ద ఆశతో మొదలుపెట్టి
మన ఎమోషన్స్ను టచ్ చేసి నమ్మకాన్ని సంపాదించి చివరికి మన చేత ఒక యాక్షన్ చేయిస్తుంది. ఇది మార్కెటింగ్లో స్టోరీ టెల్లింగ్కు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ విశ్లేషణ అంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. ఎవరైనా సరే చాలా పెద్ద సమస్యలకు ఇంత సింపుల్ సొల్యూషన్ చూపిస్తుంటే మనం ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి? ఈ అద్భుత పరిష్కారాల వెనకున్న నిజానిజాలను ఎలా తెలుసుకోవాలి? బహుశా ఈ వెల్నెస్ మార్కెటింగ్ ప్రపంచంలో మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం ఇదేనేమో.